మల్లన్న సాగర్ నీళ్లు చూపించి హరీష్ రావు కాళేశ్వరం నీళ్లు అంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. హరీష్ రావు అబద్ధాలకు పర్యాయపదంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్కు వెళ్లే కంటే హరీష్ రావు సుందీళ్లకు వెళ్తే బాగుంటుందని హితవు పలికారు ఎమ్మెల్యే సత్యం. మీ మామని దొలకపో ఈ మల్లన్న సాగర్ నీళ్లు రోజు పోయి మీరు అక్కడికి నెత్తి మీద చల్లుకొని తెలంగాణ ప్రజలకు చేసిన పాపం కొంతైనా మీకు పోతుంది. తెలంగాణ సమాజం మిమ్మల్ని కొంతైనా క్షమిస్తా అని చెప్పి మీకు సలహా ఇస్తున్నా. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అనుకున్న భ్రమలో హరీష్ రావు గారు ఉన్నారు. తెలంగాణ సమాజంకి అందరూ తెలుసు మీరు చెప్పే అబద్ధాలు. అందుకే మీకు కర్రుగాల్చి వాత పెట్టి ప్రతిపక్ష స్థానానికి అసెంబ్లీ ఎన్నికలు చేసిండ్రు, పార్లమెంట్లో గుండు సున్నా వేసిండ్రు. అయినా మీకు బుద్ధి వస్తలేదు, మీ ప్రవర్తన మారతలేదు. ఇక మీకు ఎవరు చెప్పాలి? ఇప్పటికైనా అబద్ధాలు మానుకోండి. ఇలా మీరు చేసినటువంటి నిర్వాహకానికి తెలంగాణ రైతాంగం శోభను అనుభవిస్తుంది. ఇలా నిజంగా మీరు ప్రాజెక్టు మంచి కట్టినట్టుంటే వీళ్ళ తెలంగాణ రైతాంగానికి ఎన్ని కష్టాలు ఉండకపోతుండే. ఇలా మీరు చేసిన పాపానికి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీర్లు, అధికారులు ఇలా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు దోషిగా ఇలా కమిషన్ల ముందు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను నిజంగా ఛాలెంజ్ చేస్తున్నా హరీష్ రావు గారు, మీరు కనుక అవి కాళేశ్వరం నిరూపిస్తే ఎక్కడ చర్చకైనా సిద్ధమే. తెలంగాణ భవన్లోనే చర్చకు సిద్ధమే, లేదంటే మల్లన్న సాగర్లో చర్చకు పెట్టిన సిద్ధమే, లేదా మీరు గొప్పగా చెప్తున్నటువంటి 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి కాళేశ్వరం మేడిగడ్డ సాక్షిగా ఎక్కడ చర్చకు పెట్టినా మీరు సిద్ధమని చెప్తున్నా. ఈ ప్రపంచంలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఫెయిల్ అయిన ఏకైక ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇంకా నిజంగా మీరు సిగ్గు లేకుండా నేను చాలా గొప్ప కట్టినాం, ఆ నీళ్ళే వస్తున్నాయని ఇంకా ఆ భ్రమల నుంచి మీరు బయటకు రండి. యావత్ తెలంగాణ సమాజం మీ మాటలతో నవ్వుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు. హరీష్ రావు గారు మీరు అంతో ఇంతో కొంత గౌరవం ఉండే. ఒక 7 సార్లు శాసనసభ్యునిగా సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్గా ఉన్నారు, మంత్రి చేసిండ్రు. మీరు మాట్లాడితే కొన్ని నిజాలు ఉంటాయేమని చెప్పి ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు భ్రమల్లో ఉండ్రి. ఆ భ్రమలు నిన్నటికి తొలగిపోయినాయి. మల్లన్న సాగర్ నీటిని చూపించేవి కాళేశ్వరం అంటే ఆ భ్రమలు పూర్తిగా తొలిపోయినాయి. ఈయన పచ్చి అబద్ధాల కోరు, అబద్ధానికి పర్యాయ పదమే నువ్వు.